సరే ఓకే, ప్రజలు హ్యాపీగా ఉన్నారు అంటున్నారు. నిజంగా హ్యాపీలో ఉన్నారు, మీరు హ్యాపీలో ఉన్నారని మీరు భ్రమంలో ఉన్నారు. కేసీఆర్ కూడా అట్లా అనుకున్నాడు, 9 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వెళ్ళాడు, అంతా హ్యాపీ అంతా పాజిటివ్ అనుకున్నారు. తీరా చూస్తే గెలవలేదు. కేసీఆర్ మీద కేసీఆర్ చెప్పింది ఎక్కువ, చేసింది చాలా తక్కువ. మేము చెప్పిన దానికి మ్యాచింగ్గా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. నేను పాదయాత్ర ఇప్పుడు జనరల్గా ఆపోజిషన్ పాదయాత్రలు చేస్తారు. మేము ఇలా జనాన్ని ఫేస్ చేసే ధైర్యం ఉంది, ప్లస్ జనాల నుంచి ఫీడ్బ్యాక్ బాగుంది కాబట్టి ఇలా పోతా ఉంటే జనం నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ లేడీస్ చెప్తా ఉన్నారు, హ్యాపీగా ఉన్నాం మేము, మంచిగా చేస్తున్నారు మీరు. ఏది వాళ్ళకి 2,500 రూపాయలు ఇవ్వకపోయినా హ్యాపీగా అదొకటి అడుగుతున్నాను. అది కూడా మీరు ఇచ్చే 2,200 యూనిట్లు అరకొరగా ఇచ్చినా కూడా ఓకే అంటున్నారు. ముఖ్యమంత్రి గారికి అదే ఇచ్చిన వాళ్ళకి కట్ చేసిన వాళ్ళు ఓకే అంటున్నారు. రేషన్ కార్డ్స్లో హ్యాపీ ఉన్నారు, ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో హ్యాపీ ఉన్నారు, ఆనందం. వాళ్ళు భూమి పూజ చేసుకుని మమ్మల్ని పిలిచి ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీకు ఫైన్ రైస్ క్వాలిటీ రైస్, అసలు ఎవరైనా ఊహించారు ఇంత సన్నబియ్యం తినగలుగుతామని? పోయిన 10 ఏళ్లలో సన్నబియ్యం ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు ఇచ్చేస్తున్నారు. ఆల్రెడీ దొడ్డు బియ్యం విపరీతమైన స్కామ్ జరిగింది. అందరికి తెలుసు ఏ రకంగా బియ్యం బయట రాష్ట్రాలకు సరఫరా అయినాయి. దొడ్డు బియ్యాన్ని సన్నం చేసి పెద్ద స్కాము. ఇవాళ సన్న బియ్యం ప్రజలకి పోతూ ఉన్నాయి. ఒక హెడ్కి 6 కిలోల చొప్పున, ఒక ఫ్యామిలీలో 4, 5, 30 నుంచి 40 కిలోల చొప్పున వరకు బియ్యం వస్తూ ఉన్నాయి. మనం తినే రైసు, మనం తినే అన్నం వాళ్ళు తినగలుగుతున్నారు. గొప్ప